అమిత్ షా ఫేక్ వీడియో కేసులో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. విచారణకు ఢిల్లీ వెళ్లొద్దని సీఎం రేవంత్ రెడ్డి డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో న్యాయపరంగా ముందుకెళ్లే యోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు సమాచారం. అయితే ఈ కేసులో ఢిల్లీ పోలీసులు సీఎం రేవంత్ కు ఇటీవల నోటీసులు జారీ చేయగా నేడు విచారణకు హాజరు కావాల్సి ఉంది. కాగా ఎన్నికల దృష్ట్యా విచారణకు వెళ్లొద్దని ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇక ఈ కేసులో ఎఫ్ఐఆర్ ను పరిశీలించేందుకు సమయం కోరుతూ ఢిల్లీ పోలీసులకు టీపీసీసీ లీగల్ టీం లేఖ రాసింది. ఇక మరిన్ని వివరాలు అందించేందుకు అమరేందర్ సిద్ధంగా ఉన్నారు. అమరేందర్, చెప్పండి, ముఖ్యంగా ఈ ఫేక్ వీడియో కేసుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు విచారణకు హాజరు కావద్దు అని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. లీగల్ గా ఎలా ముందుకెళ్లేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి? మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి? అమిత్ షా ఫేక్ వీడియో కేసుకు సంబంధించి కూడా లీగల్ గా ఫేస్ చేయాలని సీఎం ఆలోచన పడ్డట్టుగా తెలుస్తుంది. అయితే ఇవాళ అంటే 1వ తారీఖు కాబట్టి ఇవాళ నోటీసుల ప్రకారం ఇవాళ ఢిల్లీ పోలీసుల ముందు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మిగతా 4 సోషల్ మీడియా కన్వీనర్లతో పాటు ఏదైతే స్పోక్స్ పర్సన్ ఉన్నారో ఆ మిగతా నలుగురు కూడా ఇవాళ ఢిల్లీ పోలీసుల ముందు హాజరు కావాలి. ఏదైతే వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి అమిత్ షా సంబంధించిన ఫేక్ ఆడియోతో ఎవరు చేశారు, ఎవరు అప్లోడ్ చేశారు, వీటన్నిటికి సంబంధించి అంటే అమిత్ షా సిద్దిపేట సభలో మాట్లాడుతూ కూడా ఏదైతే రిజర్వేషన్ అంశాలను ప్రస్తావిస్తూ ముస్లిం అంటే బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తుంది, మరోసారి అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్ మాత్రమే తీసివేస్తారంటూ కూడా అమిత్ షా ప్రకటించారు. దీన్ని పూర్తిగా మార్పింగ్ చేశారు. ఇటు ఎస్సీ ఎస్టీ బీసీతో పాటు మైనార్టీ ఈ 4 రిజర్వేషన్లు కూడా తీసివేస్తామంటూ కూడా ఈ ఆడియోను మిక్స్ చేసి కూడా పూర్తి స్థాయిలో ఈ ఆడియో వీడియో మిక్స్ అయిన ప్రస్తుతం ఆ ఐటమ్ కూడా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతం వైరల్ గా మారింది. ఎన్నికల సమయంలో ఇది వైరల్ గా కావడం, దీనికి సంబంధించిన హోంశాఖ ముఖ్యులు కూడా దీన్ని పరిశీలించడం జరిగింది. గత వారం రోజుల క్రితం కూడా ఈ వీడియోపై కూడా పూర్తి స్థాయిలో కేంద్ర హోంశాఖ కూడా సీరియస్ గా అయినట్టు తెలుస్తుంది. దీంతో ఢిల్లీ పోలీసులు 28వ తేదీన కేసు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. 6 సెక్షన్ల కింద కూడా కేసు అయితే నమోదైంది. దీని పట్ల సీఎం ఏదైతే గత 2 రోజుల క్రితం కూడా కర్ణాటకలో ప్రచారం నిర్వహిస్తున్న క్రమంలో అతనికి మెయిల్ ద్వారా నోటీసులు అందించినట్టు తెలుసు. మిగతా 4 కూడా గాంధీ భవన్ కి వెళ్లి కూడా వాళ్ళకు నోటీసులు ఢిల్లీ పోలీసులు స్పెషల్ సెల్ పోలీసులు కూడా సర్వ్ చేశారు. ఆ నోటీసుల్లో ఒకసారి చూసుకుంటే 91 సిఆర్పిసి కింద నోటీసులు అయితే అందజేశారు. ఈ నోటీసులకు సంబంధించి విచారణకు హాజరయ్యే సమయంలో ఆ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఏదైతే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారో ఆ వీడియోకి సంబంధించిన రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా వాళ్ళ మొబైల్స్ తో పాటు అప్లోడ్ చేసిన ల్యాప్టాప్స్ అన్ని కూడా తీసుకొని రావాలంటూ కూడా ఇప్పటికే ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. మిగతా మొత్తం ఈ కేసులో 5గురికి సంబంధించి కూడా 1వ తారీఖున ఉదయం 10:30 గంటల సమయాన హాజరు కావాలని అయితే నోటీసులో పేర్కొన్నారు. దీనికి సంబంధించి కూడా ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి లీగల్ గా వెళ్తున్నట్లయితే మనకైతే సమాచారం అయితే అందుతుంది. ఎన్నికల నేపథ్యంలో ఇవాళ యథావిధిగా షెడ్యూల్ ప్రకారమే వాళ్ళ ప్రచారం చేసుకోవాలంటూ కూడా కింది నేతలు కూడా షెడ్యూల్ ప్రకారమే ఉంటాను, షెడ్యూల్ ప్రకారమే కార్నర్ మీటింగ్స్ లో కూడా హాజరవుతానంటూ కూడా ముఖ్యమంత్రి వెల్లడించినట్లు తెలుస్తుంది. అయితే ఇవాళ షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే ఉదయం 11 గంటలకు కోరుట్లలో ఉంది, 7 గంటలకు కుక్కట్పల్లిలో, 8:30కు షేర్లింగంపల్లిలో కార్నర్ మీటింగ్స్ అయితే ఉన్నాయి. వీటికి ముఖ్యమంత్రితో పాటు అభ్యర్థులతో పాటు ఇది సోషల్ మీడియా టీం కూడా పాల్గొనే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇటు లీగల్ గా అడ్వకేట్స్ ఎవరైతే ఉంటారో టీబీసీ తరఫున అడ్వకేట్స్ ద్వారా ఒక లేఖను ఢిల్లీ పోలీసులకు రాసినట్లు కూడా సమాచారం అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి 6 సెక్షన్లు కూడా నమోదు చేశారు. ఒకవైపు ఒక వ్యక్తి ప్రతిష్టకు భంగం కలిగించడం, ఆ వ్యక్తిని కించపరిచేలాగా, ఆ వ్యక్తికి ఒక మత మధ్యలో చిచ్చు పెట్టడం కావచ్చు, వ్యవహారాల పరంగా వీటన్నిటికి సంబంధించి కూడా కేసు నమోదు చేశారు. కాబట్టి ప్రస్తుతం వీటన్నిటిపై కూడా క్షుణ్ణంగా టీపీసీసీ లీగల్ టీం పరిశీలించి కూడా ఒక లేఖను ఢిల్లీ పోలీసులకు కూడా పంపినట్లు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే టీపీసీసీ రేవంత్ రెడ్డితో పాటు 4గురికి నోటీసులు అందాయో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం తెలంగాణలో ఉంటారు, ఢిల్లీకి వెళ్ళట్లేదు. ప్రస్తుతానికి ఈ లేఖ పట్ల కూడా మరి ఢిల్లీ పోలీసులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. రైట్ అమరేందర్.